నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ ఫ్రై లాగా కాదండి. ఇది చాలా అంటే చాలా స్పాంజీగా ముక్క తింటూ ఉన్నప్పుడు మనకు నాన్ వెజ్ తింటున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. చికెన్ మటన్ తింటూ ఉన్నప్పుడు ఎంత టేస్టీగా అనిపిస్తుందో అంత టేస్టీగా ఇది కూడా ఉండబోతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ టేస్టీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తున్నాను. చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో ముందుగా నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి ఇలా క్రాక్ చేసుకొని తీసేసుకుందాము. ముందుగా ఈ ఎగ్స్ అన్నిటిని కూడా మంచిగా మనము బీట్ చేసుకోవాలి. విస్కర్తో అయినా లేదంటే ఫోర్క్ యూజ్ చేసి ఇదంతా కూడా మంచిగా మనము విస్క్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మంచిగా ఎగ్స్ని బీట్ చేసుకుంటే కనుక మనకు ఆమ్లెట్ అనేది మంచిగా ఫ్లఫీగా మనకు కుక్ అవుతుంది అనమాట. ఇలా ఒకసారి బాగా విస్క్ చేసుకున్నాక ఇలా బబుల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ తర్వాత నేను ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత కారం నేను ఇక్కడ వేస్తున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఈ స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా ఇవన్నీ కూడా మసాలాలు ఎగ్లో మంచిగా కలిసేలాగా ఒకసారి బాగా బీట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇదైతే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లఫీ ఆమ్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పోపు ప్యాన్ పెట్టేసుకున్నాను. మనకి ఇది ఈజీగా ఉంటుంది కదా అందరింట్లో. ఇది కాకపోతే చిన్న ప్యాన్ ఏదైతే ఉంటుందో అదైనా కూడా మనం వాడుకోవచ్చు ఈ ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకోవడానికి. ఇలా నేను ఇక్కడ పోపు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకుంటూ ఇలా మంచిగా 2 సైడ్స్ మంచిగా మనము ఆమ్లెట్ని తిప్పుకొని బాగా కలుచుకుంటే కనుక మనకు ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా అసలు. చూసారు కదా, ఇలా నెమ్మదిగా ఇంకో వైపుకు కూడా తిప్పేసి మంచిగా ఇంకో సైడ్ కూడా బాగా మనము కుక్ చేసుకుంటే కనుక టేస్టీగా మనకు ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నార్మల్గా మనం ఎప్పుడు వేసుకునే ఆమ్లెట్స్ కన్నా ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా ఒక ప్యాన్లో మనము ఆమ్లెట్స్ వేసుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా మంచిగా కుదురుతాయి ఆమ్లెట్స్. ఇలా మంచిగా 2 వైపులా కూడా మంచిగా కాల్చుకుంటే చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. అసలు మంచిగా ఫ్రై అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది దీనికి. ఇలానే మనం అన్ని ఆమ్లెట్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న 4 ఎగ్స్కి నాకు ఇక్కడ 3 ఆమ్లెట్స్ అయితే రెడీ అయినాయి. మంచి ఫ్లఫీగా చూసారు కదా, ఈ విధంగా మనకి ఈజీగా ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆమ్లెట్స్ని ఏం చేయాలో నేను చూపించేస్తాను పదండి. ఇలా రెడీ చేసుకున్న ఆమ్లెట్స్ని మనము ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలన్నమాట. ఇలా ముక్కల్లాగా చిన్న చిన్నగా లేదంటే పెద్దగానైనా ముక్కలు చేసుకొని దీన్ని మనం సపరేట్గా పెట్టేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా అస్సలు పచ్చిగా ఉండకుండా అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. లోపల పచ్చిగా ఉంటుందేమో అని మనం అనుకుంటాం, కానీ ఇదైతే మంచిగా మనకు కుక్ అయింది. నేను చూపించాను కదా, ఇలా అన్నీ కూడా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు మనకు ఈ ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయి కదా, ఎగ్ ముక్కలు. దీన్ని ఇంకా టేస్టీగా చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నేను ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ కొంచెం జీలకర్ర వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. ఇలా జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక ఆ తర్వాత నేను ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను మంచిగా దంచి పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లి కూడా మంచిగా ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం నేను ఇక్కడ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఇందులో మెయిన్ అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వల్ల. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా మంచిగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు బాగా మనం దీన్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా మంచి రంగులోకి మారేంత వరకు బాగా మగ్గించుకున్నాక ఆ తర్వాత కొంచెం నేను ఇక్కడ పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత కారం కూడా వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మనం ఆల్రెడీ ఆమ్లెట్స్లో కూడా వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి కూడా నేను ఇక్కడ వేస్తాను. మిరియాల పొడి వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎగ్ రెసిపీస్లో, మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక కింద అడుగు అంటుతున్నట్లయితే కొంచెం ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను.
ఇలా ఈ మసాలాలన్నీ కూడా ఒక్క నిమిషం పాటు మంచిగా మగ్గాక ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయ మిశ్రమం మసాలాలు అన్నీ కూడా ఎగ్ ముక్కలకు మంచిగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మనకు ఎగ్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయిందనమాట. చివర్లో నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కొత్తిమీర వల్ల మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్తోని సూపర్ యమ్మీగా ఉంటుంది ఎగ్ ఫ్రై అయితే. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక కొంచెం నేను ఇక్కడ నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. నిమ్మరసం వల్ల మంచి పులుపు టేస్టీతో సూపర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ ఎగ్ ఫ్రై కన్నా ఇలా ఈసారి ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. ఇది చపాతీస్లోకి లేదా వేడి వేడి అన్నంలోకైనా కూడా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు ముక్కల్లాగా ఉంటుంది. తింటూ ఉన్నప్పుడు చికెన్ లేదా మటన్ తింటున్నంత ఫీల్ వస్తుంది అనమాట. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను కలిపి చూపిస్తున్నాను, చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.